హాయ్ అండి, అందరికీ నమస్తే. రత్న వంటిల్లికి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. కొండలోని చికెన్ బిర్యానీ దమ్ పెట్టేసి చేస్తున్నాను. ఓకేనా. ఈరోజు అయితే డైలీ మనం ఎలాగ గిన్నెలు అది చేసుకుంటున్నాం కదా, ఈరోజు కొండలో చేస్తున్నాను ఎందుకంటే తక్కువ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే బిర్యానీ ఆయిల్ మరిగింది, బిర్యానీ మసాలా వేస్తున్నాను. చూడండి, బాగా వేగాలి. ఇప్పుడు మేనులో పెట్టుకుందాం. ఇంకేం ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు టమాటాలు వేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేద్దాం, మర్చిపోయినాను, సారీ. ఇవైతే బాగా వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కాబట్టి టమాటాలు వేద్దాం. టమాటాలు కూడా కొంచెం మగ్గాలి. మగ్గాక మనం చికెన్ వేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. టమాటాలు ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఇప్పుడు మనం చికెన్ వేద్దాం. కొండ కాబట్టి కొంచెం చూసుకొని కలుపుకోండి, సరేనా. నేను ఒక అరకిలో బియ్యం తీసుకున్నాను, ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ రైస్ అయినా బాగుంటుంది కదా, అందుకని ఒక అరకిలో తీసుకున్నాను చికెన్ అయితే. ఇదైతే బాగా వేగాలి. చికెన్ వేగిన తర్వాత మనం మసాలా వేద్దాం. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొండలోని చూసుకొని కలుపుకోండి, ఎక్కువ కలపకూడదు, మగ్గుతుంది కాబట్టి. చికెన్ అయితే ఎంత బాగా మగ్గితే అంత మంచిదండి, బాగుంటుంది బిర్యానీ, టేస్ట్ కూడా సూపర్ వస్తుంది. చికెన్లోకి మసాలా ప్రిపేరింగ్ అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి వేస్తున్నాను. మసాలా కూడా ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే బిర్యానీ మసాలా వేస్తాం కదా. కొన్ని ధనియాలు వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర. ఇదంతా మనం పేస్ట్ చేసేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉల్లిపాయ కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనకి బిర్యానీకి మసాలా ఎక్కువ గ్రేవీ కావాలి కదా, ఎందుకంటే ముక్కతోటి తింటేనే దానికి టేస్ట్ అనేది మనకి. ఇంకా కర్రీ అవసరం లేదు, ఇంత మనం కొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకుంటే కర్రీ అవసరం లేదు, ఇంకా నార్మల్గా తినేయవచ్చు. ఒక ఉల్లిగడ్డ వేసాను. ఓకేనా. ఇదంతా మిక్సీ పట్టుకుందాం. మగ్గినప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం, బాగా మగ్గుతుందండి, బాగుంటుంది. ఇది కూడా కొద్దిగా వేగాక పుదీనా వేస్తున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేయండి, కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది చికెన్లో నుండి, అందుకని నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మీరు మాత్రం చూసి వేసుకోండి, నేను మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకుంటాను. ఇంక చికెన్ బాగా మగ్గాలి కదా, కొత్తిమీర కూడా వేసాం కాబట్టి బాగా మగ్గుతుంది. నెక్స్ట్ మసాలా వేద్దాం. ఇది బాగా ఉడికాక ఇప్పుడు మసాలా వేద్దాం. మసాలా వేగాక, మసాలా కూడా బాగా వేగాలి అనుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం బరకగా పేస్ట్ ఆడుకుందాం. బిర్యానీలోకి ఈ పేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. నేను బిర్యానీ వండినప్పుడు అన్నిసార్లు వేస్తాను, మా హస్బెండ్ ఎలా ఏమంటారు, బాగుంటుందమ్మా టేస్ట్ అని, ఎందుకంటే ఇది కూడా మిక్సీ ఆడుకుందాం. ఇప్పుడైతే చికెన్ బాగా మగ్గింది కాబట్టి మనం మసాలా పేస్ట్ ఆడుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఆడుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నాను. ఈ రెండు బాగా కలుపుకొని బాగా కలర్ రావాలి, బాగా మగ్గిపోవాలి మసాలా. ఎంత బాగా మగ్గితే బిర్యానీ అనేది అంత టేస్ట్ బాగుంటుంది. చూసుకొని కలుపుకోండి కొంచెం కలుపుకునేటప్పుడు. ఇది బాగా కలిగినాక కొంచెం కారం వేద్దాం. అయితే మగ్గిందండి, ఇప్పుడు చికెన్ బాగా మగ్గింది కదా, ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. కారం అయితే చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం తాలింపులో పచ్చిమిర్చి చేసాము, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. సూపర్ అయితే బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా కానీ నేను చేసే విధానంలో కానీ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మన హోటల్లో తిన్నట్టే ఉంటుంది సేమ్. ఓకేనా. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా పెరుగు వేసేసుకుందాం. ఇంట్లో పెరిగానండి, తోడు పెట్టండి. ఇది పెరుగు వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది పాలమేగడ ఉందండి, పాలమేగడ బాగుంటుంది. ఇంకా నెయ్యి వేయట్లేదండి, నేను పాలమేగడ వేసేసాను. పాలమేగడ వేస్తే టేస్ట్ సూపర్ వస్తుంది. మనము వెన్న కూడా అదే బటర్ కూడా వేసుకోవచ్చు, మన దగ్గర ఇంట్లో ఉంది కాబట్టి పాలు తోడు పెడతాను కదా,
ఉంది కాబట్టి మేగడ వేసాను. టేస్ట్ అయితే మస్తు వస్తుంది, ట్రై చేయండి. ఇదైతే బాగా మగ్గాలి. మగ్గాక మనం పక్కన పెట్టుకుందాం అండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి చికెన్ అయితే వేరే స్టవ్ మీద మార్చేసుకున్నానండి నేను. చికెన్ ఆల్రెడీ కుకింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇదైతే సిమ్లోనే పెడతాను, బాగా మగ్గిపోతుంది. ఒక పక్కన రైస్ పెట్టాను చూడండి. రైస్ అయితే ఒక పొంగు రావాలి. ఒక పొంగు వచ్చాక రైస్ దాంట్లో మార్చేసుకుందాం. అయితే బిర్యానీ మసాలా కూడా వేసేద్దామండి ఇందులోనే, ఎందుకంటే రైస్ వేసేసుకుంటాం కాబట్టి మసాలా చూసుకొని వేసుకోండి. బిర్యానీ మసాలా మీరు కారం ఎంత తింటే దాని క్వాంటిటీ చూసి వేసుకోండి. తర్వాత కొంచెం కస్తూరి మెంతి వేయేస్తున్నాను. నిమ్మకాయ కూడా పిండాలండి, పిండుదాము. అది సిమ్లోనే ఉంది కాబట్టి మనకి రైస్ కుకింగ్ అయిపోతే మనం రైస్ దీంట్లో వేసేసుకుంటే దమ్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా నిమ్మకాయ పిండేస్తున్నాను. 2 నిమ్మకాయలు తీసుకున్నాను నేను. టేస్ట్ అయితే బాగుంటుంది, సూపర్ వస్తుంది బిర్యానీ. వేడి కూడా రాదండి, పిండుకోండి. నిమ్మకాయలు ఉంటే పిండండి, బాగుంటుంది. చికెన్లో అయినా మటన్లో అయినా నిమ్మకాయ వేస్తే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నాను, మన దగ్గర ఉన్నాయిలే. మనకి రైస్ ఒక్కటి ఉడికిపోతే చికెన్ అంటే అయిపోయింది. ఇంకా ఇంకో 10% అయితే అయిపోతుంది. మనకి రైస్ వేసేస్తే 20 మినిట్స్లో ఉంటుంది. రైస్లో కూడా కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకోండి, ఎందుకంటే చప్పదనం వస్తుంది కదా, అందుకని చూసే వేసుకోండి. ఇందులో కూడా బిర్యానీ మసాలా వేసుకోవచ్చండి, మళ్ళీ హెవీ అవుతుంది కదా, మళ్ళీ హీటు. ఓకేనా, అందుకే నేను వేయటం లేదు. అంత బిర్యానీ మసాలాలు అన్నీ అందులోనే వేస్తారు కదా. ఇప్పుడు ఒక పొంగు వచ్చేస్తే మనం రైస్ అనేది దాంట్లో యాడ్ చేసేసుకుందాం అండి. రైస్ ఇలా ఒక పొంగు వస్తే తీసేయాలి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లోకి వేసేసుకుందాం రైస్. చూడండి, రైస్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇది చిన్నదాని మీద కదా పెట్టుకున్నాం మనము, ఇప్పుడు పెద్దదాని మీద పెట్టేసుకుందాము. ఓకేనా, రైస్ ఇలా ఉంటేనే మనకు కుకింగ్ అనేది బాగా అవుతుంది, రైస్ పొడి పొడిగా వస్తుంది. సరే ఫ్రెండ్స్, నేనైతే పెద్దదాని మీద పెట్టేసి సిమ్లో పెడతాను, బాగా కుకింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాను కాబట్టి ఇది సిమ్లోనే పెడుతున్నాను. ఒక 10 నిమిషాలు మెయిన్లో పెట్టి తర్వాత కొంచెం సిమ్లో పెడదాం, ఒక 10 మినిట్స్. రైస్ అయితే బాగా కుకింగ్ అవుతుంది. దీనికి సరిపడగా ప్లేట్ ఉంది కాబట్టి ప్లేట్ పెట్టేస్తున్నాను. నేనేమి పిండి అంతా ఏమి రాయటం లేదు, నార్మల్గానే పెట్టేస్తాను. రైస్ అయితే టేస్ట్గా వస్తుంది, సూపర్ వస్తుంది, పొడి పొడిలాడి వస్తుంది రైస్. మీకే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఎంత బాగా కుక్ అయిందో చూడండి. రైస్ ఎలా వచ్చిందో పొడి పొడిలాడి. చూడండి, నేను ఇవి రైస్ ఇంట్లోవేనండి, నేనేమి బాస్మతి బియ్యం కాదు, నార్మల్ బియ్యమే. రైస్ అయితే సూపర్ వస్తుంది, తినచ్చు. ఓకేనా, కొండలో దమ్ బిర్యానీ ఎలా ఉంది, సూపర్ వస్తుంది. చూడు, రైస్ కూడా పొడి పొడిలాడి వస్తుంది. మీకు వంటలో ఎలా నేర్చుకున్నారో కన్నా కామెంట్ పెట్టాడండి, ఎక్కడ నేర్చుకున్నారని. నేను అమ్మ దగ్గరే కదా నేర్చుకుంటారు. ఫస్ట్లో ఏంటి అన్నం కూడా వండేకి రాదండి నాకు, అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఓకేనా, తప్పుగా అనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బిర్యానీ అయితే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.